బంగారం లాంటి నిజామాబాద్ జిల్లాను కాంగ్రెస్ ప్రభుత్వం ఆగం చేసిందని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పాలనలో నిజామాబాద్ జిల్లా ప్రాజెక్టులకు పూర్వ వైభవం తెస్తే రేవంత్ రెడ్డి ఎండబెట్టారని విమర్శించారు. 5 నెలల్లోనే మంచినీళ్లు, సాగునీళ్లు, కరెంటు బంద్ పెట్టారని నిప్పులు చెరిగారు. రైతులు 6 గాలం కష్టపడి పండించిన ధాన్యాన్ని కొనే దిక్కులేదని మండిపడ్డారు. కేసీఆర్ గర్జిస్తేనే రైతు బంధు పడుతోందని చెప్పారు. తెలంగాణ బలం గలం బీఆర్ఎస్ అన్న కేసీఆర్ ఈ ఎన్నికల్లో బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపించాలని కోరారు. నిజామాబాద్ జిల్లా ఒకప్పుడు బంగారం జిల్లా. కాంగ్రెస్ తెలుగుదేశం హయాంలో నిజామాబాద్ జిల్లాను పూర్తిగా ఎండబెట్టినారు. నిజాం సాగర్ మునుగొట్టినారు. గుత్పా అల్లి సాగర్ చెప్తే అది కూడా సరిగ్గా రాలేదు. తెలంగాణ వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా నిజాం సాగర్ ను మల్లన్న సాగర్ లింక్ చేసుకున్నాం. కాళేశ్వరం రీకన్స్ట్రక్ట్ చేసుకున్నాం. శ్రీరామ్ సాగర్ పునరుజ్జీవం ప్రాజెక్టు పెట్టుకున్నాం. వరద కాలువలు బ్రహ్మాండంగా రిజర్వాయర్ గా మార్చుకున్నాం. ఇలా వరద కాలువ గట్టి ఏం చేసిండు ఈ ముఖ్యమంత్రి ఒకసారి మీరు ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. కరెంటు సరి వస్తుందా? కరెంటు కోతలున్నాయా? మరి ముఖ్యమంత్రి కాంగ్రెస్ రాజ్యాంగమో మేము బ్రహ్మాండంగా ఇస్తున్నామని మాట్లాడుతున్నాం. కరెంటు కోతలున్నాయా? ఇంతకు ముందు ఉండేనా? ఇప్పుడు స్టార్ట్ అయినాయా? ఈ విధంగా ఇంకో సమస్య, మిషన్ భగీరథ నీళ్ళైపోయినాయి, బ్రహ్మాండంగా నడిచినాయి కదా. పట్టణంలో పేదవాళ్లకు 1 రూపాయికి నల్లా కనెక్షన్ ఇచ్చి గ్రామాలలో రూపాయి కూడా తీసుకోకుండా ప్రతి ఇంటికి నల్లా పెట్టించి బ్రహ్మాండంగా మీకు వాళ్ళని సంపాదించినాం. ఇలా ఎక్కడికి పోయినాయి ఆ నీళ్లు? దయచేసి ఆలోచించాలని మనం చేస్తా ఉన్నాం. ఇంకో విషయం, గత 5 నెలలుగా కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే అరిచేతిలో వైకుంఠం చూపించింది తప్ప 6 గ్యారెంటీలను మోసం చేస్తే ఒక్క గ్యారెంటీ కూడా రాలే. ఒక్క స్కీమ్ కూడా అమలు కాలే. ఏ ఒక్క స్కీమ్ రాలే. వచ్చిందా? కళ్యాణ లక్ష్మి కులం బంగారం వచ్చిందా? నేను నిజామాబాద్ లో కలిసి కనగడమే నిజమానం వచ్చిందా? వచ్చిందానా? కులం బంగారం పుస్తమన్నదా? వడ్లు కొట్టందా? 500 బోనస్ వస్తున్నదా? కాలే. బోనస్ బోగస్ అయిపోయిందా? పాత ధర కూడా ఇస్తలేదు. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కొన్న ధర కూడా కనీసం వస్తలేదు. తడిసిపోయిన ధాన్యం కొనే దిక్కు లేదు. కళ్ళాల మీద ఉన్నాయి. నేను వస్తుంటే మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి చూపించండి సార్, ఇవన్నీ తడిసిపోయినాయి, ఇవన్నీ కూడా తడిసిపోయినాయి చెప్పి చూపించినాడు. విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండేది. 5 నెలల నుంచి ఒక్కరికొక రూపాయి ఇస్తలేదు. 5 నెలల నుంచి మేము ఓవర్సీస్ స్కాలర్షిప్ పెట్టాము. అంబేద్కర్ పేరు మీద, జ్యోతిరావు పేరు మీద 20 లక్షల రూపాయలు ఇచ్చిన పేద విద్యార్థులు విదేశాలకు పోయి చదువుకోవాలని, వాళ్ళ భక్తులు బాగుపడాలని ఇవాళ అది కూడా బంద్ పెట్టారు. కేసీఆర్ కిట్ బంద్ పెట్టారు. సీఎంఆర్ఎఫ్ ఫండ్స్ బంద్ పెట్టారు. చేనేత కార్మికులకు ఆర్డర్లు ఇవ్వడం లేదు. మళ్ళా తెలంగాణలో చేనేత కార్మికుల యొక్క ఆత్మహత్య స్టార్ట్ అయినాయి. పరిశ్రమలన్నీ తరలిపోయే పరిస్థితి వస్తా ఉంది. మీరందరూ కూడా చూస్తా ఉన్నారు. ఇది ఎందుకు జరుగుతా ఉంది? 5 నెలలనే ఎందుకు మారిపోయింది? ఇది కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అసమర్థత కాదా? వీళ్ళు ఏ తరాన్ని నడిపిస్తారా? 5 ఏళ్లు జరుగుతుందా? రైతు బంధు వచ్చిందా? కాలేదా? ఇండియాలో మోపైంది. మీకు తెలియదు. వస్తా ఉంది. స్టార్ట్ అయింది. ఏమైంది? ఎందుకు స్టార్ట్ అయింది? బంద్ అయిన రైతు బంధు ఎందుకు స్టార్ట్ అయింది? కేసీఆర్ రథం ఎక్కగానే, కేసీఆర్ రోడ్డు మీద పడగానే, కేసీఆర్ పిడికి బిగించగానే దెబ్బకు దయ్యం వదిలింది. ఇవాళ ఏంటంటే రైతు బంధు ఇలా స్టార్ట్ చేస్తా ఉంటారు. అంటే దాని అర్థమైంది, పోరాడకపోతే ఏం జరగదు. కేసీఆర్ బస్ ఎక్కింది కాబట్టి, కాలు ఇరిగిపోయినా కుంటున్నా బస్ ఎక్కి గర్జన చేసింది కాబట్టి రైతు బంధు పడుతూ ఉంది. ఇంకో అందుకే నేను చెప్పేది, మీరు చెప్పేది దయచేసి మనం చేసేది, తెలంగాణ యొక్క శక్తి బీఆర్ఎస్, తెలంగాణ బలం బీఆర్ఎస్, తెలంగాణ గలం బీఆర్ఎస్, తెలంగాణ దళం బీఆర్ఎస్. ఇవాళ బీఆర్ఎస్ పిడికిలు బిగిస్తేనే దెబ్బకు
దయ్యం వదిలి ముఖ్యమంత్రికి వణుకుడు పెట్టి రైతు బంధు చేస్తా ఉన్నాడు. కానీ ముందరికి దెబ్బ పెడతారు గ్యారెంటీ. 5 ఎకరాల కంటే ఎక్కువ వాళ్ళకి వెయ్యారట. ఏం పాపం చేసిండ్రు? 6 ఎకరాలలో తప్పు చేసిండ్రా? 7 ఎకరాలలో తప్పు చేసిండ్రా? ఏం అన్యాయం చేసిండ్రు? వాళ్ళకి వెయ్యారట. కాబట్టి నేను చెప్తా ఉన్నా, ఈ ప్రభుత్వం మెడలు వచ్చి ఇచ్చిన గ్యారెంటీలని అమలు చేయించాలంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ గెలవాలి. బీఆర్ఎస్ శక్తి ఉంటేనే తెలంగాణ శక్తి ఉంటుంది. మహిళలందరికీ 2500 వచ్చినాయా? వినబడతలేదు. మహిళలకు 2500 రాలే. నిజామాబాద్ వాళ్ళకి ఇచ్చిరట కదా, రాలేదా? మరి రావాలంటే ఏం చేయాలి? పిడికి బిగించాలి, మెడలు వంచాలి, పోరాటం చెయ్యాలి. కరెంటు చక్కగా రావాలన్నా, వాళ్ళు ఇచ్చిన హామీకి నెరవేరాలన్నా, ఇలా దెబ్బకు భయపడే రైతు బంధు చేస్తున్నారు. అట్లే అన్ని కావాలంటే ఖచ్చితంగా టీఆర్ఎస్ గెలవాలి. ఇంకొక ముఖ్యమైన మాట, ఒక ఆయన ఎక్కడికి చెప్పినట, రేపు మా ఇంట్లో లడ్డూలో భోజనం. అది ఎప్పుడు చూసినా రేపే ఉంటుంది కదా, అంతే కదా? రేపు మా ఇంట్లో లడ్డూలో భోజనం బోర్డు ఎప్పుడో కదే ఉంటుంది, ఎన్నడ పైన రేపే ఉంటుంది. ఏం చెప్పండి ముఖ్యమంత్రి? కేసీఆర్ 30,000 కోట్లు మాఫ్ చేసిండ్రు, ₹1,00,000 గారికి మాఫ్ చేసిండ్రు. మీరు పరిగెత్తి ఉరుకుని ఇక ఉరికి 2 లక్షలు తీసుకోండి. డిసెంబర్ 9 తారీఖు నాడే 10:30కే 2 లక్షల రుణం మాట్లాడిన అయిందా? మరి ఆడిపోయినట్టు రేపు 2 లక్షల రుణమాఫీ ఇచ్చేదాకా ఈ ముఖ్యమంత్రి మెడలు, ప్రభుత్వం మెడలు వంచి ఆ 2 లక్షల రుణమాఫీ తగ్గించేదాకా టీఆర్ఎస్ కొట్లాడాలి. దానికోసమే బాధ్యతని గవర్నర్ గెలవాలి. ఇంకా ముఖ్యమంత్రి యాడికి పోతే ఆడ నిజామాబాద్ లో పెట్టుకుంటారో నాకు తెలియదు. వాసనకు పోయి అమ్మవారిని ఒట్టు పెట్టాడు, సరస్వతి అమ్మవారిని. యాదేకుంట కాడ పోయి ఒట్టు. ఆయన నేర్పలేదు దేవుడి గుళ్ళ కాడ ఒట్టు, కేసీఆర్ మీద తిట్టు. అంతేనా? ఇదే జరుగుతుంది.